మహబూబాబాద్ జిల్లాలో భూముల రికార్డులు తారుమారైనట్లు చర్చ జరుగుతోంది. డబ్బుకు ఆశపడి రెవెన్యూ అధికారులు భూముల రికార్డులు తారుమారు చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. జిల్లాలో పనిచేసే 2 తహసీల్దార్లపై వేటుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వారితో పాటు గతంలో పనిచేసిన జిల్లా మాజీ కలెక్టర్ పైన కూడా విచారణ కొనసాగుతుందని సమాచారం. నల్లెల గ్రామంలో భూముల గోల్మాల్ చర్చనీయాంశమైంది. భూముల రికార్డులు మాయం చేసి 2 తహసీల్దార్లు కోట్లు దండుకున్నారని, వారికి అప్పటి కలెక్టర్ కూడా వత్తాసు పలికినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం సీక్రెట్గా విచారణ జరిపి రికార్డులను పరిశీలించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆక్రమణదారులందరూ నాటి టీఆర్ఎస్ నేతలే అని, వారితో కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా చేతులు కలిపి భూములు పంచుకున్నారని ప్రచారం సాగుతోంది. ఇక ఈ వ్యవహారంలో ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ భూముల్లో పరిశ్రమలు నెలకొల్పితే యువతకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని చెబుతున్నారు. 33 గుంటల భూమి ఇది. భూమి ఆ రోజు శేషగిరిరావు దొరవారు పూర్వం ఉన్నటువంటి ప్రభుత్వానికి భూదాన బోర్డుకు రాసిచ్చండి భూమిని. అప్పటి ఇప్పటి వరకు కూడా భూమి, ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా భూమి మొత్తం కూడా అన్యాకృత అవ్వకుంటూ రకరకాల పేర్లతోటి మారిపోయింది. భూమిని మారిపోయి ఈ గుట్ట లెక్క ఉన్నటువంటి భూమిని మొత్తం లక్షల కొద్దీ భూమిని మట్టిని మొత్తం కూడా అమ్ముకొని రియల్ ఎస్టేట్ వాళ్ళు స్థానిక గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో భూమి అంతా ఇది మార్పు చెందింది. మట్టి అంతా అమ్ముకున్నారు దాన్ని. 2009లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ జాతీయ కమిషన్ సభ్యుడు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ గుట్టను పరిశీలిస్తానికి వస్తే అప్పుడు సిపిఐఎం పార్టీగా నేను మండల పార్టీ కార్యదర్శిగా ఉన్నప్పుడు దుడ్డెల రామూర్తి నా పేరు. నేను వారికి వచ్చినప్పుడు పేదల పక్షాన రిప్రజెంటేషన్ చేసినాం. అంతకుముందే కిషన్ నాయక్ సింగ్ జాతీయ కమిషన్ సభ్యులు వచ్చినప్పుడు బేతూల్లో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు, రెక్కలాడితే డొక్కలాంటి కార్మికుల కోసం, పేదలు, మైనార్టీలు, ఎస్సీ ఎస్టీల కుటుంబాల కోసం ఇదంతా ఒక ఇండ్లు వేసుకొని ఇక్కడ జీవన విధానం కొనసాగించుకోవచ్చు. ఒక్కొక్క కుటుంబంలో 2-3 ఉన్నారు. వాళ్ళంతా కార్మిక వర్గాలు ఉన్నారు. ఎటువంటి ఉపాధి లేకుంటున్నారు వాళ్ళందరూ. కానీ ఆనాటు మేము 2005లో కానీ 2009-10లో కానీ ఎర్రజెండాలు బాది ఇదంతా పేదలు దక్కాలని చెప్పి మేము జెండాలు బాది గుడిసెలేయడం కూడా జరిగింది. మహబూబాబాద్ మున్సిపాలిటీ 6వ వార్డు బేతూల్ రెవెన్యూ పరిధిలో భూదాన్ యజ్ఞం బోర్డుకు సంబంధించిన 56 మరియు 280 సర్వే నెంబర్లలో 41 ఎకరం 27 గుంటల భూమి కొర్సల్ బోర్డు గుట్టకు ఈ భూమి ఉంది. ఈ భూమి నూతన కలెక్టర్ ఆఫీస్ కిలోమీటర్ దగ్గరలో ఉంటుంది. ఈ భూమిలో కొంతమంది దళారులు విలువైన మట్టిని అక్రమంగా కాంట్రాక్టర్లకు లక్షల రూపాయలు అమ్ముకున్నారు. మట్టిని తవ్వి తీసుకుపోతున్నప్పుడు మేము అడ్డుకొని అప్పటి తహసీల్దార్ గారికి ఫిర్యాదు చేసినా ఎవరిపైన చర్యలు తీసుకోలేదు. గతంలో భూములు ధరలు లేకపోవడం వల్ల ఈ భూదాన్ భూములపై రియల్ ఎస్టేట్ వ్యాపారాలు దృష్టి పడలేదు. ప్రస్తుతం రేట్ల ప్రకారం భూదాన్ భూమి విలువ 1,60 నుంచి 2 కోట్ల వరకు ఎకరం ఉన్నది. మరి ఈ భూమిలో కొందరు మరి గతంలో కూడా కలెక్టర్ గారికి చాలాసార్లు ఫిర్యాదు చేయడానికి ఎలాంటి స్పందన లేదు. మరి నిబంధనలకు విరుద్ధంగా ఈ నాన్ లోకల్ ఉన్నవారికి భూదాన భూమి విరుద్ధంగా ఇవ్వడం జరిగింది. ఈ భూమిలో గతంలో కొంతమంది దీని మీద పోరాటాలు కూడా చాలా చేయడం జరిగింది. రికార్డులలో వాళ్ళ పేర్లు మార్పించుకోవడం, ఈ ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మేనిఫెస్ట్ చేసుకుంటూ వచ్చిన రాజకీయ నాయకులు ఏ పార్టీ ఉన్నా కానీ కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ 2000 అంతకుముందు ఇప్పుడు పోయినసారి టీఆర్ఎస్ ఉంటే అంతకుముందు కాంగ్రెస్ ఉంది. అంతకుముందు నుంచి కూడా మా గ్రామ పరంగా మా గ్రామస్తులం అందరం కలిసి దీని మీద ఎన్నో పోరాటాలు చేసినాం. 2009లో అన్ని పార్టీలతో కూడా చర్చించినాం. గ్రామపరంగా మేము విలేజ్ మొత్తం కలిసి ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా ఫిర్యాదు చేయడంతో 2009లో ఎస్సీ ఎస్టీ కమిషన్ వచ్చి కూడా కమిషన్ నుంచి కమిషన్ సభ్యులు అందరూ వచ్చి దీన్ని పరిశీలించడం కూడా జరిగింది.